హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ గ్రామర్ పార్ట్ చూద్దాము. లాస్ట్ వీడియోలో 14th రోమన్లో పుల్లింగ శబ్దాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో స్త్రీలింగ శబ్దాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ది చకారాంతః పుల్లింగః వాక్ శబ్దః. పుల్లింగ శబ్దాలు డిస్కస్ చేసినప్పుడు నేనేం చెప్పాను, చకారాంతః పుల్లింగః జలముఖ్ శబ్దః అని చెప్పాను. అది పుల్లింగ శబ్దాలకి పుల్లింగ అని వస్తుంది. ఇక్కడ స్త్రీలింగ శబ్దాలు కాబట్టి చకారాంత స్త్రీలింగ వాక్ శబ్ద అని వస్తుంది. సేమ్ దానికి కూడా ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి, ప్రతిదానికి విభక్తి మాత్రం రాయాలి. 6 మార్క్స్ కాబట్టి. ఫస్ట్ వాక్, వాచౌ, వాచః ప్రథమా విభక్తి. హే వాక్, హే వాచౌ, హే వాచః సంబోధన ప్రథమా విభక్తి. వాచం, వాచౌ, వాచః ద్వితీయ విభక్తి. వాచ, వాగ్భ్యాం, వాగ్భిః తృతీయ విభక్తి. వాచో, వాగ్భ్యాం, వాగ్భ్యః చతుర్థీ విభక్తి. వాచః, వాగ్భ్యాం, వాగ్భ్యః పంచమీ విభక్తి. వాచః, వాచోః, వాచం షష్ఠీ విభక్తి. వాచి, వాచోః, వాక్షు సప్తమీ విభక్తి. అలాగే రాస్తాము. నెక్స్ట్ సెకండ్ది చకారాంతః స్త్రీలింగ స్ట్రక్ శబ్ద. సేమ్ దానికి కూడా ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. ఏ విభక్తో విభక్తి. 8 లైన్స్ వస్తాయి. 8 లైన్స్ రాయాలి. స్ట్రక్, స్రజౌ, స్రజః ప్రథమ విభక్తి. హే స్ట్రక్, హే స్రజౌ, హే స్రజః సంబోధన ప్రథమా విభక్తి. నెక్స్ట్ థర్డ్ వన్ తకారాంతః స్త్రీలింగ సరిత్ శబ్ద. సేమ్ దీనికి కూడా ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి రాస్తాం. సరిత్, సరితౌ, సరితః ప్రథమ విభక్తి. నెక్స్ట్ హే సరిత్, హే సరితౌ, హే సరితః సంబోధన ప్రథమ విభక్తి. అలా ప్రతిదానికి 8 లైన్స్ రాయాలి. వాళ్ళు స్పెల్లింగ్స్ కూడా చూస్తారు. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. అక్కడ విసర్గ పెట్టకపోయినా, పొల్లు ఇవ్వకపోయినా ఓకే. ఇక్కడ విభక్తులు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ డకారాంతః స్త్రీలింగః సంపత్ శబ్దః. దీనికి కూడా ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇక్కడ బహువచనం ఫుల్గా రాయాలి. ఇక్కడ వీళ్ళు బహు అని, వచనం అని వా అని పెట్టించారు. బహువచనం ఫుల్గా రాయాలి. విభక్తి రాసిన సంపత్, సంపదౌ, సంపదః ప్రథమా విభక్తి. హే సంపత్, హే సంపదౌ, హే సంపదః సంబోధన ప్రథమా విభక్తి. అలాగా రాస్తాము. అలా 8 లైన్స్ వరకు రాస్తాము. అన్ని విభక్తులు రాయాలన్నమాట.